ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్రాంచ్ ప్రియారిటీ అయితే బ్రాంచ్ ప్రియారిటీ, కాలేజ్ ప్రియారిటీ అయితే కాలేజ్ ప్రియారిటీ. హాయ్ టు ఆల్. టుడే వీడియో వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలుసుకుందాం. అండ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ కృష్ణ. ఐఎమ్ జయకృష్ణ, మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. వెబ్ ఆప్షన్స్ అనేటివి మనం 2 టైప్స్గా కేటగరైజ్ చేద్దాం. ఒకటి కాలేజ్ ప్రియారిటీగా, బ్రాంచ్ ప్రియారిటీగా. వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోబోయే ముందు మనం చిన్న మినీ యుద్ధం అయితే చేయాలి. జీవితంలో మనం కోరుకునే ప్రతి సౌకర్యం వెనకాల ఓ మినీ యుద్ధమే ఉంటుంది. పెన్ను తీసుకోవాలి, పేపర్ తీసుకోవాలి, లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బ్రాంచ్ ప్రియారిటీ అయితే బ్రాంచ్ ప్రియారిటీ, కాలేజ్ ప్రియారిటీ అయితే కాలేజ్ ప్రియారిటీ, ఇలా అనేది ఒక లిస్ట్ రెడీ చేసుకోవాలి. అండ్ ప్రతి సంవత్సరం ప్రతి కాలేజ్ సీట్స్ అనేది పెంచుతుంది. ఎందుకంటే బ్రాంచెస్ అనేవి పెరిగి ఉంటాయి కాబట్టి నీకు వచ్చిన ర్యాంకుకి నీకు ఒకవేళ ఎక్కువ వచ్చింటే దానికి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ చూసుకొని వ్యారీ చేసుకో. ఇప్పుడు నీకు ఎక్కువ వచ్చింది అనుకో ర్యాంకు, నియర్ బై ఉండొచ్చు కదా, అలా నువ్వు కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అన్న నాకు ఇలా కట్ ఆఫ్ ర్యాంక్స్ ఎలా తెలియదంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా. లింక్ ఇవ్వగానే ఒక 60 పేజెస్ పీడిఎఫ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అవగానే మొత్తం కాలేజెస్ విత్ కాలేజ్ కోడ్, ఎంసెట్ కాలేజ్ కోడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న కాలేజ్ చిన్న లెటర్తో ఇంకో కాలేజ్ వచ్చేసే అవకాశాలు చాలా ఉంటాయి. అండ్ మీరు ఎప్పుడు కానీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన కోడ్నే ప్రిఫర్ చేయాలి. డిస్క్రిప్షన్లో అదే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన లింక్ అయితే పెట్టా, విత్ కోడ్స్ అండ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ మొత్తం సీరియల్ వైజ్ ఉంటాయి. మీరు డౌన్లోడ్ చేసుకోండి ఈ లింక్ అయితే. అండ్ ఫైనల్గా వెబ్ ఆప్షన్స్ మన ర్యాంక్ మీద బేస్ అయి ఉంటాయి కాబట్టి, అండ్ కేటగిరీ మీద కూడా బేస్ అయి ఉంటాయి కాబట్టి కాలేజ్ ప్రియారిటీ వల్ల, బ్రాంచ్ ప్రియారిటీ వల్ల నేను చెప్తా. ఎట్లా అంటే నీకు ఒకవేళ 80K 90K 1 lakh పైన ర్యాంక్ వచ్చేసింది అనుకో, నువ్వు కాలేజ్ ప్రియారిటీకి వెళ్ళిపో. లేదు నాకు 30K 50K 40K వచ్చింది, 60K ఓకే నాకు ఈ కాలేజ్లో సీట్ వచ్చేసింది, బ్రాంచ్ వైజ్ ప్రియారిటీ. ఇప్పుడు కాలేజ్ ప్రియారిటీ ఎలా అంటే నువ్వు టాప్ 10 to 20 కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సెలెక్ట్ చేసుకొని వాటిలో ఎలా పెట్టాలి, ఈ సిఎస్సి స్పెషలైజేషను ఓకే నాకు ర్యాంక్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇట్లనే ఖచ్చితంగా ఈ కాలేజ్లో సీట్ వచ్చేస్తుంది అంటే మీకు ర్యాంక్ ఇప్పుడు కేటగిరీ బేస్ అయి ఉంటుంది కాబట్టి మీకు మ్యాక్సిమం మీరు ఇట్లా పెట్టే ఓన్లీ సిఎస్సి పెట్టేస్తే, ఓన్లీ స్పెషలైజేషన్స్ పెట్టేస్తే ఇలా రావు. కాబట్టి నువ్వు కాలేజ్ ప్రియారిటీ ఇవ్వాలి. ఇచ్చినప్పుడు సిఎస్సి స్పెషలైజేషను అండ్ ఈసీఈ ట్రిపుల్ మెకానికల్ ఇలా టాప్ 10 to 20 కాలేజ్ పెడితే నీకు బెనిఫిట్ అవుతుంది, గుర్తుపెట్టుకొని. అండ్ మీకోసం ఈ కింద డిస్క్రిప్షన్లో కూడా లిస్ట్ రెడీ చేసిన, టాప్ ఏయూ రీజను ఎస్వియూ రీజను కలిపి లిస్ట్ రెడీ చేసిన. మీరు చూసుకొని ఈ లిస్ట్ తీసుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 10,000 20,000 30,000 40,000 50,000 ఇలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు బ్రాంచ్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒక 20 కాలేజ్ సెలెక్ట్ చేసుకోండి, 15 to 20 కాలేజెస్ మొత్తం 1 to 20 సిఎస్సి పెట్టండి. ఫస్ట్ మొత్తం సిఎస్సి పెట్టేసేయండి. మళ్ళీ సేమ్ కాలేజెస్ 1 to 20 స్పెషలైజేషన్ పెట్టండి. స్పెషలైజేషన్కి సిఎస్సికి లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంటుంది అంతే, ఇంకా తప్ప ఏముండదు. సేమ్ కాలేజెస్ పెట్టేసేయండి, సేమ్ సిఎస్సి స్పెషలైజేషన్. మళ్ళీ సేమ్ 1 to 20 ఈసీఈ పెట్టండి. ఇలా ట్రిపుల్ పెట్టండి సేమ్ కాలేజెస్. మళ్ళీ సివిల్ పెట్టండి, మళ్ళీ మెకానికల్ పెట్టండి. ఇలా మొత్తం 20 కాలేజెస్ ఇలా పెట్టేశారనుకో మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది. కాబట్టి ఈ ఫార్మేట్ అనేది ఫాలో అయ్యారనుకో, ఏదర్ కాలేజ్ ప్రియారిటీ అయినా బ్రాంచ్ ప్రియారిటీ అయినా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చిన ర్యాంకు మీకు అనేది ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అనేది వస్తుంది. అండ్ అన్న నాకు చిన్న డౌట్ ఉంది, ఫస్ట్ ఫేజ్లో రాకపోతే సెకండ్ ఫేజ్లో వస్తుందంటే మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లో కానీ వచ్చేసింది అనుకో, ఆడు మళ్ళీ ఇష్టం లేకపోతే కానీ ఆ సీటు వదులుకున్న సీటు నీకు సెకండ్ ఫేజ్లో వస్తుంది. సీట్ అనేది అది నీకు అలాట్ చేస్తారు. కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ ఫేజ్లోనే వచ్చేసేలాగా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకో, ఇదే ఫార్మేట్లో ఇచ్చుకో. అండ్ డిస్క్రిప్షన్లో కూడా నువ్వు స్క్రీన్ షాట్ తీసుకుంటావు, స్క్రీన్ షాట్ తీసుకోలేకపోతే ఒక లిస్ట్ రాసుకుంటూ లిస్ట్ రాసుకో. ప్లస్ ఎస్వియూ రీజను ఏయూ రీజన్ మొత్తం ఇచ్చి పెట్టా, ఒక 40 to 50 కాలేజెస్ ఇచ్చిన, అది మొత్తం చేసుకో. నీకు ఇంకెలాంటి చేంజెస్ లేకున్నా ఇదే సరిపోతుంది, ఈ లిస్టే సరిపోతుంది. నువ్వు తీసుకొని రాసుకో, లేకపోతే స్క్రీన్ షాట్ తీసుకో. ఇదే తీసుకెళ్ళి వెబ్ ఆప్షన్స్లో పెట్టుకో. కాబట్టి అండ్ ఇంతే, ఇలా చేసుకోండి, మీకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. నేను అలానే పెట్టుకున్నా. మా కాలేజ్ నేను జాయిన్ అయినప్పుడు నా 2021లోనే ఇలా పెట్టుకున్నా కాబట్టి నాకు ఎక్కువ ర్యాంక్ ఉన్నా కూడా నాకు మంచి కాలేజ్ సీట్ వచ్చింది కనుక మీకు బెనిఫిట్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.